మార్నింగ్ 4:30 అవుతుంది. 4:30కి స్టార్ట్ అయ్యి మెల్లగా మలాడ్ స్టేషన్కి వెళ్ళి మలాడ్ స్టేషన్ నుంచి డైరెక్ట్ బోరివలికి వెళ్ళి బోరివలి నుంచి నా ట్రైన్ 5:30కి ఉంది. మెల్లగా అలా ట్రైన్ ఎక్కేసి కాస్త అదొకటి ఇదొకటి తిని పావ్ బాజీ తిని కాస్త జ్యూస్ తాగి మెల్లగా బుక్ ఓపెన్ చేసి 2 చాప్టర్లు చదివేసేసరికి ఉజ్జయిన్ వచ్చింది. సో ఇదే రూమ్ అనమాట మనం ఇప్పుడు తీసుకుంది. దీనికి 700 అంట. మార్నింగ్ 5:30కి ఎక్కిన ట్రైన్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ 5:30 అయింది. ఎనర్జీ లేదు అసలు. 4 ట్యాబ్లెట్లు మింగి ప్రయాణం కొనసాగించిన. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటిదంటే ఫస్ట్ స్నానం చేసుకొని కాల్భైరవ మందిర్ పోయి అక్కడి నుంచి నెక్స్ట్ శక్తిపీఠ పోయి అని అనుకుంటున్నా. ఇప్పుడు టైం ఫస్ట్ అయితే కాల్భైరవ టెంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ వీడియోలో. లెట్స్ గో. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి కాల్భైరవ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయినాం. ర్యాపిడో బుక్ చేసినాం. యాక్చువల్లీ ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాం. మందిర్కి స్టార్ట్ అయిపోయినాం మనం ఇప్పుడు. యాక్చువల్లీ ర్యాపిడో బుక్ చేసుకుంటే 54 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ట్యాక్సీ క్యాబ్ ఆటో అట్లా తీసుకున్నాం అనుకో వాళ్ళు 350 400 అడుగుతున్నాం తీసుకురావడానికి. నీకు ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే 54 రూపీస్ అండ్ వచ్చేటప్పుడు మళ్ళీ 50 రూపీస్ అట్లా అరౌండ్. సో సెట్ 150లో సెట్ అయిపోతుంది. ఇదే కాల్భైరవ్ టెంపుల్కి ఎంట్రీ. మొత్తం పూజా సామాన్లు దొరుకుతున్నాయి. ఇలా ఇస్తారు మొత్తం కాల్భైరవ్. జై మహాకాల్. మొత్తం తిరుగుడే, ఎవ్వరు లేరు. అన్న దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటాం. అరే ఆంటీ ఆరామ్సే 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 ఆంటీ. అరే అరే మహాకాల్ టెంపుల్కి ఎంట్రీ. ఓం నమ శివాయ. ఇప్పుడే కాల్భైరవుని దర్శనం అయిపోయింది. చాలా జల్దీ అయిపోయింది. ఇక్కడ అంత క్రౌడ్ ఏం లేదు, కనిపించే అంత క్రౌడ్ ఏం లేదు. లోపల దన్న అయిపోతుంది. నెక్స్ట్ దత్తాత్రేయ టెంపుల్ని దర్శనం చేసుకొని మెల్లగా పక్కన ఒక శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం చూసేసి ఇంటికి వెళ్దాం. దత్తాత్రేయన్ స్వామి టెంపుల్ ఇది. कितने साल से चला रहे हैं ये? 4 साल से चला रही. 4 साल. मस्त है गाड़ी. फ्रंट ड्राइवर. इंदौर में नहीं है. इंदौर में दिखेगा नहीं. इंदौर में? अरे इंदौर में दिखेगा नहीं. अच्छा अंधेरे में. दिखता है. अपना नाम और गोत्र बोलकर चढ़ाना. धान चढ़ेगा मूंगा मसूर गेहूं कुछ तो नारियल चढ़ेगा घर के लिए यंत्र तो माला फूट प्रसाद वो खुद देके चढ़ा. సో ఇప్పుడే మంగళనాథ్ టెంపుల్కి వచ్చినాం మనము. కాల్భైరవ్ టెంపుల్ నుంచి 1.8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హర్సిద్ధి టెంపుల్ వెళ్తున్నా. యాక్చువల్లీ నేను హర్సిద్ధి శక్తిపీఠకి వెళ్తున్నా. దారిలో మంగళనాథ్ టెంపుల్కి చూసేసి వెళ్దామని నేను చూస్తాను. ఇక్కడ భైరవ్ అదేంటో ఎప్పుడు లేని ఈ మధ్య తెగ తిరిగేస్తున్నాను నేను టెంపుల్స్ అన్నీ. ఎప్పుడైతే జ్యోతిర్లింగాలు తిరగాలి అని ఫిక్స్ అయిపోయినో అప్పటి నుంచి ఇవన్నీ టెంపుల్ అన్నీ తిరుగుతున్నాను. మళ్ళీ టెంపుల్ తిరగడం ఒకవేళ బంద్ చేస్తే జ్యోతిర్లింగాలన్నీ అయిపోయినాకనే. ఓం నమ శివాయ. ఏ शिप्रा नदी है ना अंकल? हाँ नदी शिप्रा. आंटी हमारा 100 पे जा रहे हैं हम. अरे हाँ अपन इधर कटेंगे, कोई दिक्कत नहीं है. ये हमारा ड्राइवर है. बहुत तेज चलता है गाड़ी. हेलो हाय. जय श्री महाकाल. హరసిద్ధి మాతా టెంపుల్. హరసిద్ధి మాతా టెంపుల్ ఇది ఒక శక్తిపీఠం. ఇది ఎక్కడనో తిరిగినాం.
కాళ్ళు కడుక్కుంటే మంచిది. ఫోటోలు తీయద్దు అని అంటుండ్రు లోపల, అయినా సరే ఒక ఫోటో తీసుకున్న మాతని. ఇక్కడ ఇట్లా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఉజ్జయిన్లో ఎన్నో టెంపుల్లు ఉన్నాయి. వీధికి ఒక 10 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడైతే. ఎన్నో టెంపుల్లు ఉన్నాయి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పొద్దుగాల 4 గంటలకు లేచి దర్శనానికి పోదాం అనుకున్నా, కానీ ఏమైందంటే అల్లారం గిట్లు వినిపించలేదు, అంత మబ్బుల వండుకున్నాం. మొత్తం పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. బోగి పోతుంది. సో పొద్దుగాల 9 అవుతుంది. ఆగుబే. సో పొద్దుగాల 9 అవుతుంది. ఇప్పుడు పోతున్నా దర్శనానికి. ఏం నుంచి వాడిని హోటల్లో అడిగితే ఒక 1 hour పడుతుంది అని చెప్పిండు. లెట్స్ సీ ఇంకెంత టైం పడుతుందో. సీదా బాయ్ రస్తా ఏనా సీదా. గణేషన్తోనే ఎంట్రీ. ఏడికి పోయినా ఫస్ట్ ఆయననే కాబట్టి. బాబా ఏముంది ఇది? టెంపులే. ఓకే అది ఇది శివ. ఓం నమ శివాయ. ఇది మొత్తం పబ్లిక్ పార్క్ లాగా ఉంది బ్రదర్. డిజైన్ అసలు క్రేజీ ఉంది. అంత ఎవరు కట్టిండ్రేమో కానీ మస్తు కట్టింది. ఇదంతా ఓ పార్క్ లాగా ఉంది. టెంపుల్ ఇంకా లోపల ఉంటాను. త్రివేణి మ్యూజియం. ఇక్కడ మ్యూజియం ఉంది ఇక్కడ. शिवा ये मेरा नया दोस्त है, हमारा पार्टनर बन गया है अभी। थोड़ी देर के बाद बिजनेस करते हैं हम। आपका नाम ब्रो? रितेश। मेरा नाम राम है। हाँ। राम लखन की जोड़ी हो गई फिर। आप कहाँ से हो यार? मैं अंकलेश्वर से हूँ। हाँ? अंकलेश्वर वो कहाँ है? गुजरात। अरे अच्छा, मैं नेक्स्ट मंथ आ रहा हूँ। मैं गुजरात सोमनाथ नागेश्वर देखने के लिए। तो नेक्स्ट आ रहे हो? हाँ नेक्स्ट महीने आ रहा हूँ मैं। कांटेक्ट करना ना, मेरा गाँव उधर ही अपने, तो फिर कांटेक्ट कर लेंगे अपने। चलो मिलेंगे फिर वहाँ पे मचा लेंगे हम। पक्का मिलेंगे, वहाँ मेरा गाँव ही है। అస్సలు టెంపుల్ ఇలా ఉంటుంది నేను అస్సలు అనుకోలేదు. ఐడి बोलो भाई। బాయ్ ది రామాస్ వరల్డ్. ఎంత బాగున్నాయి చూడండి. విషం తాగుతున్నాడు శివుడు. సో గైస్ ఇప్పుడే మహాకాళేశ్వరుని దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటికి వెళ్ళినాం. లోపలికి ఫోన్ తీసుకెళ్ళనియలేదు, అందుకే కొంచెం వీడియోస్ లోపల ఏం తీయలేదు నేను. అండ్ 2 దోస్తులు దొరికినారు నాకు ఇక్కడ, గుజరాత్ వాళ్ళు, प्रदीप और रितेश। ये रितेश बहुत भाई सिर्फ परी को देख रहे हैं इसने। नहीं दिल बांट दे रहे इसने, दिल सबको बांट दे रहे। दिल दिया पर किसको दिया? मेरे शिव को दिया खाली। जिए तो फिर सीना फाड़ के दिखाओ शिव। अच्छा से रास्ता सही है। हमारा भाई रेडी हो रहा है और रेडी होने के तैयार। ये भाई रेडी हो गए। हर हर महादेव।
ఇదే రామ్ఘాట్. ఇప్పుడే రూమ్ వెకేట్ చేసి వీడికి వచ్చినాం ఇప్పుడు. క్షిప్రా నది పక్కన ఒక గంట సేపు కూర్చొని నా గుజరాత్ ఫ్రెండ్స్కి ఇక్కడనే టాటా బాయ్ బాయ్ చెప్పేసి మనం మెల్లగా ఓంకారేశ్వర్కి స్టార్ట్ అయిపోయినాం. ఓంకారేశ్వర్కి వెళ్ళేటప్పుడు నేను మధ్యలో 2 క్యాబులు చేంజ్ అవ్వాల్సి వచ్చింది.